తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రకటన భారీ ఊరట కలిగించింది. హైదరాబాద్ విజయవాడ 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ NHAI నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ట్యాక్స్ రేపటి నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణలోని చౌటుప్పల్ మండలం, పతంగి, కేతేపల్లి మండలం, కొర్లపహాడ్, ఏపీలోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఇరువైపులా 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఇరువైపులా కలిపి 40 రూపాయలు తగ్గించారు. బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలుండగా ఇరువైపులా కలిపి 75 రూపాయలు తగ్గించినట్లు NHAI తెలిపింది. ఏపీలోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని NHAI ప్రకటించింది. తగ్గించిన టోల్ ట్యాక్సులు 2026 మార్చి 31 వరకు అమల్లోకి ఉన్నాయి. అంతకుముందు వరకు GMR సంస్థ టోల్ పనులు చేయగా 2024 జూలై 1 నుంచి ఈ బాధ్యతను NHAI తీసుకుంది. ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేపడుతోంది. ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యత NHAI చేతికి రావడంతో టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రహదారి మధ్యలో ఉన్న పంతాంగి టోల్ ప్లాజా నిన్నటి వరకు ఈ రోజు నుంచి రేట్లు తగ్గించడం జరిగింది. గతంలో GMR కంపెనీ ఉన్నప్పుడు కారుకు వచ్చేసి 95 రూపాయలు, ఇప్పుడు మా కంపెనీ వచ్చినాక మార్చి 31 తారీఖు లోపు ఒక రేటు, ఇప్పుడు ఏప్రిల్ 1 తారీఖు నుంచి కారుకు అప్ అండ్ డౌన్ 30 రూపాయలు తగ్గించడం జరిగింది. లారీకి 105 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ మా కంపెనీ వచ్చినాక పేదలకు, మా కారు వాళ్ళు, మా ప్రేక్షకులకు అందరికీ 35 రూపాయలు నుంచి లారీకి ఏమో 105 రూపాయలు తగ్గించడం జరిగింది. రేపు 1 తారీఖు నుంచి అమలు జరగడం జరుగుతుంది.